ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత శ్రీ గురుమూర్తి ధ్యానం. అయితే కేవలము అంటే సమస్త ప్రపంచమున కూడా వ్యాపించి ఉన్నవాడు ఆదిదేవుడును నిత్యుడును బుద్ధి మొదలైనటువంటి మానసేంద్రియాలకు కూడా ఇతరుడై మహాశ్రేష్ఠుడై ఉన్నవాడును ప్రాణ శ్రద్ధాది షోడశ కళలు కూడా లేనివాడు అఖండమైన స్వరూపము కలిగి ఉన్నవాడు ఎల్లప్పుడూ కూడా వికసించినటువంటి అత్యంత ప్రకాశవంతమైన సహస్రదళ పద్మాలు కలిగి ఇంకా ఏ అక్షరము కూడా లేకుండా ఉన్నటువంటి కేవలము పరమాత్మ స్వరూపమే అయి ఉన్నటువంటి సహస్రార మండపమునందు నిత్యానంద స్వరూపుడు, శాశ్వతమైనటువంటి ఆనంద స్వరూపుడు, కేవలము సుఖస్వరూపుడు, శాశ్వతుడు శివుడు, మంగళ స్వరూపియు, స్వయం ప్రకాశమానుడు, నిర్మలుడు, సర్వవేద స్వరూపుడు, కేవలము జ్ఞాన స్వరూపమే అయి పరము కంటే కూడా పరమైనటువంటి వాడు, హంస కంటే కూడా విలక్షణుడైనటువంటి పరమహంస అయిన ఆ పరమాత్మ తత్వాన్ని గురించి పరమాత్మ స్వరూపుడు అయిన శ్రీ గురుమూర్తిని ధ్యానించాలి. కాబట్టి ఈ ప్రకారంగానే శ్రీ గురు భక్తులు శ్రీ గురుదేవుని ధ్యానించాలి. అంటే ఊర్ధ్వామ్నాయాలు అంటే శ్రేష్టములైనటువంటి వేదాలే కదా. ఆ వేదాలు అంతేకాదు ఉపనిషత్తులు అని కూడా అర్థం. వాని యందు ప్రతిపాదించబడినటువంటి గురువునికి పరబ్రహ్మానికి కూడా స్థానమై ఉన్నటువంటిది. మూడు లోకాల యందు కూడా ఓంకారము అనే సింహాసనము కలిగినటువంటిది. ఈ త్రిభువనాల యందు ఈ మూడు లోకాల యందు కూడా ప్రణవ సింహాసనాన్ని ఆరూఢమై ప్రకాశించేటువంటిది. అంతేకాదు అక్కడ సిద్ధుల యొక్క ఆచారాలు అంటే సిద్ధులు చేసేటువంటి అనుష్ఠానాలు మొదలైనటువంటివి, ఇంకా వేదములందు ఏదైతే పఠించబడి ఉన్నవో వేదాలయందు కూడా ఏమి చెప్పి ఉన్నారో, సిద్ధులు ఏమి చేస్తూ ఉన్నారో, ఏది అనుష్ఠిస్తూ ఉన్నారో, ఏది సర్వవ్యాపకమై ఉన్నదో అది అంతా కూడా అంటే ప్రణవనాథ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి వాడు. అంటే మూలాధార చక్రము నుండి, స్వాధిష్టానము నుండి, మణిపూరకము నుండి, అనాహతము నుండి, విశుద్ధ ఆగ్నేయ చక్రాల నుండి కూడా అంటే ఈ 6 చక్రాల యందు కూడా హంసరూపమై సంచరించేటువంటిది అద్వైతము అని ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఏకరసమాత్రమైన సర్వవ్యాపకమైనటువంటి ఏ పరమాత్మ స్వరూపమైతే ఉన్నదో అది ప్రకాశిస్తూ ఉన్నటువంటి అగ్ని గలదిగా ఉన్నది. ఇంకా జ్ఞానాగ్ని రూపమే అయి ఉన్నది. అగ్ని మండలమంతా వ్యాపించినది అయి ఉన్నది. అందువలన ఆ జ్ఞానము అనేది నశించిపోతే ఏకరస మాత్రమై ఉన్నది. మాలిన్యరహితమై సర్వము నిండిపోయినటువంటి కాంతులతో ప్రకాశిస్తూ ఎలా ఉన్నది? స్వయం ప్రకాశమానమై ఉన్నది. ఇంకా స్వయం ప్రకాశము అంటే ఇంకితరత్ర ఏ వస్తు జాతము లేదు. సర్వము తానే అయి ప్రకాశిస్తూ ఉన్నది. అంటే చైతన్యము అనేటువంటి చంద్రోదయము కలిగినది. ఇందాక మనం అగ్ని అన్నప్పుడు వేడి సర్వవ్యాపకమే. చంద్రోదయము అంటే చల్లని శీతలీకరణము కూడా ఆ యొక్క పరమాత్మ స్వరూపమే. కాబట్టి ఇక్కడ చైతన్యము అనేటువంటి చంద్రోదయము కలిగి యోగ శాస్త్రాలలో చెప్పబడేటువంటిదైతే జ్ఞానోదయము. ఏ విధంగా? జ్ఞానములో వచ్చేటువంటి జ్ఞానాగ్ని, స్వయం ప్రకాశమానమైనటువంటి చైతన్యము అనేటువంటి చంద్రుని యొక్క కాంతి. యోగ శాస్త్రాలలో చెప్పబడేటువంటిది జ్ఞానం ఉదయించడం.
అంటే చంద్రోదయంగాను సూర్యోదయంగాను కూడా వర్ణిస్తూ ఉండడం అనేటువంటిది. ఎలాగంటే షట్చక్రాల యందు ఇక్కడ మనకి ఏమని చెప్తూ ఉన్నారు అంటే షట్చక్రాల యందు అంటే ఎడానాడి అన్నప్పుడు చంద్రుని యొక్క నాడి అది చల్లగా ఉంటుంది. పింగళ నాడి అనేటువంటిది అది సూర్యనాడి, అది అగ్ని అంశతో కూడా కూడి ఉంటుంది, అది వేడిగా ఉంటుంది. మరి అగ్నినాడి మధ్యలో ఉండేటువంటిది సుషుమ్న నాడి. ఇటువంటిది అంటే చంద్రోదయంగాను సూర్యోదయంగాను అగ్ని రూపకంగా కూడా వర్ణించే ఈ యొక్క షట్చక్రాల నుండి ఎడమ నుండి కుడికి, కుడి నుండి ఎడమకు ఎక్కడ నుండి ప్రారంభమైందో ఆ యొక్క ఆజ్ఞాచక్రం వరకు, ఆజ్ఞా నుండి ఆధార చక్రం వరకు కూడా ఇలాగా ఎల్లప్పుడూ కూడా మరి అనుసరించినటువంటి వారికి జ్ఞానరూపమే. ఒకవేళ అనుసరించకపోయినా అది అజిపాగాయత్రి రూపంలో అది ఎల్లవేళలా కూడా సంచరిస్తూ ఉండేటువంటిది చైతన్య ప్రకాశముతో కూడి ఉంటుంది. ఆ యొక్క సంచారం ద్వారానే శరీరం చేతనవంతం అవుతుంది, లేకపోతే శరీరం అనేటువంటిది జడప్రాయమే అవుతుంది. ఆ విధంగా అంటే జ్ఞానరూపమై ఉంటుంది, చైతన్య ప్రకాశంతో కూడా కూడి ఉంటుంది. కాబట్టి అది ఎలా ఉంటుంది? పరమశాంతి ధామమే అయి ఉంటుంది. ఎందుకు అంటే ఈ యొక్క హంస సంచారానికి పైన ఉన్నటువంటిది జ్ఞానోదయం. ఆ జ్ఞానం ఈ యొక్క ఆజ్ఞాచక్రము నుండి జ్ఞాన మార్గాన మరి పయనించి వాడు పరమాత్మ స్వరూపానికి ఆ సహస్రారాన్ని చేరుకోగలిగితే అక్కడంతా కూడా పరమశాంతి ధామమే. ఇంకా అక్కడ ఏమీ ఉండదు. ఏకరసమాత్రమైనటువంటి నిర్వికార నిరంజన నిరస్యానందమైనటువంటి ఆనంద స్వరూపమే ఉంటుంది. అక్కడ ఏదైనా వికారాలు ఉంటాయా? మార్పులకు తావుంటుందా? ఉండదు, నిర్వికారమై ఉంటుంది. అక్కడ ఏదైనా సరే కళంకాలు ఉంటాయా? ఏమైనా దోషాలు అంటే నిష్కళంకై ఉంటుంది. మరి ఏదైనా సరే అక్కడ ఆమోద ప్రమోదాలు ఉంటాయా? లేదు, నిరంజనమై ఉంటుంది. పోనీ అక్కడైనా గుణమ ప్రతిబంధకాలు ఏమైనా ఉంటాయా? త్రిగుణాలను కూడా అతిక్రమించినటువంటి నిర్గుణమై ఉంటుంది. అఖండానంద రూపమై ఏముంటుంది? పరిచ్ఛిన్నత్వము ఖండత్వము లేనటువంటి ఏ అఖండమైనటువంటి ఆనంద స్వరూపం ఉంటుందో అదే అయి ఉంటుంది సహస్రారమునందు. ఆ యొక్క ఆ అఖండానంద రూపమే అయి ఉన్నటువంటిది అయిన శ్రీ గురుదేవుని స్థానం ఏమిటది? సహస్రారము. అదే సహస్రదళ పద్మయుక్తముతో కూడుకొని ప్రణవ శబ్దముతో కూడుకొని ప్రణవ సింహాసనమునందు ఆరూఢుడై ఉన్నటువంటి శ్రీ సద్గురుమూర్తి యొక్క సదనము. ఆ సహస్రారాన్నే ఏమంటాము అంటే శ్రీ గురుపాధార విందమునే. ఓ మనసా, అక్కడ శ్రీ సద్గురుమూర్తి నిలయమై ఉన్నాడు. ఓ మనసా, నీవు సద్గురుమూర్తిని నిరంతరము సేవించు. ఓ చిత్తమా, ఎల్లవేళలా శ్రీ సద్గురుమూర్తి యొక్క పాదార విందాలనే ధ్యానించు. అక్కడనే లయమైపోయినప్పుడు మనసు, చిత్తము, అహము అనేటువంటిది ఎప్పుడైతే శ్రీ సద్గురు పాదాలయందు లయమైపోతుందో నీవు కూడా మరి శ్రీ గురుస్వరూపమే అయ్యుండు. అలా అంటే ఎక్కడ నువ్వు లీనమయ్యావో ఆ తత్వంగానే ఉద్భవిస్తావు. ఏ చైతన్యాత్మక జ్ఞానాత్మక శ్రీ గురు పాదార విందాల వలన చంద్రోదయంలాగానే పరమశాంతిని పొందుతావు. ఎలాగా అంటే పరమాత్మ స్వరూపం ఎటువంటిది? సర్వ వస్తువులని చేతనవంతం చేసేటువంటి చైతన్య స్వరూపం. ఆ చైతన్యాత్మకం ఏ విధంగా గుర్తించబడుతుంది? జ్ఞానము ద్వారా గుర్తించబడుతుంది. అంటే అది ఏమై ఉన్నది? చైతన్యాత్మకమైనది, జ్ఞానాత్మకమైనది. అంటే చైతన్యంతో నిండిపోయి జ్ఞానముతో నిండిపోయి ఉన్నటువంటి శ్రీ గురు పాదార విందాలను అంటే పాదాలు అనబడేటువంటి అరవిందాలను, అటువంటి శ్రీ సద్గురుమూర్తి యొక్క సున్నితమైన పాద కమలాలను నీవు పొందడము చేత అక్కడ ఏమవుతుంది? చంద్రోదయములాగానే చంద్రుడు ఉదయిస్తే ఉన్నటువంటి పగలు సూర్యోదయం వల్ల వచ్చినటువంటి తాపం నశించిపోయి చంద్రోదయం వల్ల ఎలాగా శాంతి కలుగుతుందో అలాగే ఆ వెన్నెలలో ఉన్నట్లుగానే పరమశాంతిని
శాశ్వతమైన శాంతిని పొందుతావు. అంటే ఇప్పటిదాకా మనం చెప్పుకున్నటువంటిది రీతిగానే శ్రీ గురుదేవుని యొక్క చరణ కమలాలను హృదయమునందు సర్వదా ధ్యానిస్తూ ఉండాలి. ఎల్లవేళలా కూడా. ఎందుకు అంటే జనన మరణ రహితమైనటువంటి కలంక వర్జితమైనటువంటి మరి ఇంకా ఏ యొక్క వేడితో ఉంటుందో ఆ తాపత్రయాలను నశింపజేసేటువంటి సద్గురు పాద కమలాలను హృదయమునందు సర్వదా కూడా ధ్యానిస్తూ ఉండాలి, ఈ పాప పంకిలము నశించేటంత వరకు. అందువలన మాత్రమే పరమశాంతి, శాశ్వత శాంతి లభ్యమవుతుంది అనే విషయాన్ని తెలియజేస్తూ, నమామి సద్గురుం శాంతం ప్రత్యక్షం శివరూపిణం శిరసా యోగ పీఠస్థం ముక్తి కామార్థ సిద్ధిదం. అంటే ప్రత్యక్షమైనటువంటి సర్వదా మంగళ స్వరూపుడై సకల శుభాలను కూడా ఇచ్చేటువంటి వాడే అవడము చేత ఆయన శివస్వరూపుడే అవుతూ ఉన్నాడు. ఎలాగంటే ప్రత్యక్షమైన అంటే మనకి ఏ విధంగా గోచరమవుతుంది అంటే మనం అనుభవించేటువంటి వస్తువుల ద్వారానే, ఆ యొక్క విషయాల ద్వారానే సర్వదా సర్వకాల సర్వావస్థల యందు కూడా కళ్యాణాన్ని కలిగించేటువంటిది. ఇక్కడ కళ్యాణం అనేటువంటిది వివాహం అనేటువంటి విషయం కాదు. కళ్యాణము అంటే శుభకరము. ఇక్కడ ప్రతి దాంట్లో వివాహ పత్రిక అని వేయించే దాంట్లో కళ్యాణ మహోత్సవ పత్రిక అన్నారనుకో, కళ్యాణం అంటే దైవానికి ప్రతి సంవత్సరం కూడా మరి మనం కళ్యాణం అనేటువంటిది నిర్వహిస్తున్నాం. అది వివాహ ప్రక్రియలో భాగంగానే నిర్వహిస్తున్నట్లుగా కనబడుతూ ఉన్న శ్రీ ఆ యొక్క దంపతులు అంటే మనకు ఆది దంపతులుగా చెప్పబడేటువంటి లక్ష్మీనారాయణులు, శ్రీ సీతారాములు, మరి శ్రీ పార్వతి పరమేశ్వరులు, వీరందరికీ కూడా ప్రతి సంవత్సరం శివరాత్రి కానీ శ్రీరామనవమి కానీ ఇలా కళ్యాణ మహోత్సవాలు జరుపుతారు. కళ్యాణం అనేటువంటిది కేవలం 3 ముళ్ళతో వేసేటువంటి పసుపు తాడు కట్టేటువంటి బంధము అనేటువంటిది ఒక సంక్షిప్తమైనటువంటి అర్థమైతే, అలా ఎల్లవేళలా కూడా ఆదర్శమూర్తులైనటువంటి దేవీ దేవతలను ధ్యానించడం అనేటువంటిది లోకానికి శుభం కలగాలి అనే దానితో కళ్యాణ మహోత్సవం అనేది జరుపుతూ ఉంటారు. అయితే ఇక్కడ కళ్యాణ మహోత్సవం అనేటువంటిది ప్రత్యక్షమైనటువంటి సర్వదా మంగళ స్వరూపుడు. ఎవరు అంటే శివస్వరూపుడు. అందుకే కళ్యాణకారకుడు, శివస్వరూపుడు, మంగళప్రదుడు అని ఎందుకు చెప్తున్నాము అంటే అక్కడ కళ్యాణకారకము అంటే వివాహ ప్రస్తావన అనేది రెండవది. కానీ మొట్టమొదటి ప్రస్తావన కళ్యాణము అంటే శుభకరంగా శుభ పరంపరలు చేకూర్చేటువంటి విషయం. కాబట్టి అటువంటి కళ్యాణకారకమైనటువంటి సకల శుభాలను ఇచ్చేటువంటి వాడు కాబట్టి ఆయన శివస్వరూపుడు. ఎందుకు అంటే శివ అనేటువంటి శబ్దము శుభకరమైనది, కళ్యాణకారకమైనది, మంగళప్రదమైనది, ఇవన్నీ సర్వశుభాలు కూడా ఇచ్చేటువంటిది. కాబట్టి శివస్వరూపము అనేటువంటిది శివ అనే శబ్దము అంటే అది సకల సుఖాలను అందిస్తుంది, లోకానికి కూడా అటువంటి లోక కళ్యాణమే జరుగుతుంది అని చెప్పడం. అంతే దాన్ని ఉద్దేశించి అంటే సహస్రారమందు ఓంకారమును యోగపీఠమును అధిష్ఠించిన వాడు పరమ ఈ యొక్క ప్రాణికోట్లకు ఎవరైతే సంసారమునందు బాధను చెంది ఉన్నారో, సంసార తరణాన్ని చేయాలని కోరుతూ ఉన్నారో అటువంటి వారికి, అటువంటి భక్తులకు ఈ యొక్క జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి సద్గురు స్వరూపుడు, శుభాన్ని కలిగించేటువంటి సద్గురు స్వరూపుడు, దారి తప్పిన వానికి వాని యొక్క స్థానం గుర్తింపజేసేటువంటి సద్గురు స్వరూపుడు. అంటే జీవుడు శరీరాన్ని పొంది శరీరము తాను అనుకుంటున్నాడు, కానీ ఆ పరమాత్మ స్థానమే తన స్థానము అని మరుపు చెంది ఉన్నాడు కదా. ఆ మరుపును పోగొట్టి మరి గురుతును కలగజేసి తన స్థానాన్ని తను పొందింపజేయగలిగినటువంటి శుభకార్యానికి మరి నాంది పలికేటువంటి వాడు శివస్వరూపుడు. కాబట్టి ఇక్కడ ఆ శివస్వరూపుడు మంగళకారకుడు అయినటువంటి సహస్రారమందు అంటే సహస్రదళ పద్మమునందు స్థాపితుడైన
స్థిరపడినటువంటి ఆ సద్గురుమూర్తి అక్కడ ఓంకారము అనేటువంటి యోగపీఠం ఒకటి ఉన్నది. ఆ ఓంకారము అనేటువంటి పీఠం ఏంటి అంటే పరబ్రహ్మ సత్తా. ఆ సత్తానందే అధిష్ఠించి ఉన్నాడు. అంతేకాదు అక్కడ జీవబ్రహ్మైక్య యోగ పీఠస్థుడు. అక్కడ ఏమున్నది అంటే ఏ శరీరగతుడై అజ్ఞాన మాలిన్యంతో నిలబడి ఉన్నాడో అటువంటి జీవుడు ఆ జ్ఞానాన్ని నశింపజేసుకొని మరి జ్ఞాన మార్గాన పయనించి ఈ యొక్క ఆధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞాచక్రాలను దాటివేసి సహస్రారాన్ని చేరినటువంటి వాడు ఓంకారం అనేటువంటి పీఠమునందు యోగస్థితుడై ఉన్నటువంటి శ్రీ సద్గురు పరమాత్మను ఎవడైతే చేరి ఉంటాడో అటువంటి వాడు పరమాత్మ స్వరూపుడైన శ్రీ గురు స్వరూపుడే అవుతూ ఉన్నాడు. అయితే ఆ పీఠాన్ని అధిరోహించినటువంటి వాడు శివస్వరూపుడే కదా. అంటే ఏ జీవుడైతే పయనిస్తూ ఉన్నాడో వాడు బ్రహ్మమునందు ఐక్యము చెందేటువంటి యోగపీఠం ఆ పీఠమునందు ఉన్నాడు. అయితే ముక్తి కాములైనటువంటి ముముక్షువులకు ఎవరైతే ముక్తత్వాన్ని కోరుకున్నారో మళ్ళీ కూడా వచ్చిపోయేటువంటి ఈ యొక్క శరీరాలు అనేటువంటివి రోసి ఉన్నారు, హేయమైనటువంటి ఈ యొక్క జన్మ జరామరణాలు అనేటువంటిది వదిలివేయాలని చేతగాక పరబ్రహ్మస్వరూపమైన గురుస్వరూపాన్ని ధ్యానిస్తూ ఉన్నారు. వారు యోగ మార్గం ద్వారా భక్తి జ్ఞాన విశ్వాస శ్రద్ధలతో కూడుకొని వినమ్రమతో కూడుకొని ఆధారము మొదలుకొని సహస్రారం వరకు కూడా పయనించేటువంటి వాడు ముక్తత్వాన్ని కోరేటువంటి వాడే ముముక్షువు. ఆ ముముక్షువు మోక్షము చెందాలి అని ఎల్లవేళలా కాంక్షించి దారి తెన్ను తెలియక జ్ఞాన మార్గాన్ని బట్టి పయనిస్తూ ఉన్నాడు. అటువంటి ముముక్షువులకు పరమ ప్రయోజనాన్ని కలిగించేటువంటిదేంటి అంటే నిర్వికల్పమైన అఖండ జ్ఞానం యొక్క సిద్ధిని ఇస్తాడు. వారికి ఎటువంటి జ్ఞాన సిద్ధి ద్వారా ఆ యొక్క పరమ ప్రయోజనాన్ని కూర్చేటువంటి మోక్షతత్వాన్ని పొందుతారు అంటే వారికి నిర్వికల్ప అఖండమైనటువంటి జ్ఞానము. ఆ జ్ఞానం కూడా ఎటువంటి మార్పులకి లోని కానటువంటిది. అఖండమైన పరబ్రహ్మతత్వమునందే నిలుకడగలిగినటువంటి ప్రయత్నం. ఆ ప్రయత్నం చేసేటువంటి జ్ఞానం అనేటువంటిది సిద్ధిస్తుంది. ఆ సిద్ధి కలిగించేటువంటిదే ఎవరికి ముముక్షువులకి. అది ఆ సిద్ధి ఏం కలిగిస్తుంది? పరమ ప్రయోజనం. వారు కోరినటువంటి ప్రయోజనం ఏమిటి అంటే పరమాత్మ యందు వారు కూడా పరివ్యాప్తం అవ్వాలి అని కోరారు చూడు. ఆ కోరిక యొక్క నిర్వికల్పంగా ఏ మార్పులకి లోనవ్వకుండా మరి తన యొక్క జీవత్వాన్ని వదులుకొని పరమాత్మ కోసం ప్రాకులాడుతూ తను పరమాత్మ తత్వమేమని తెలిసి పరమాత్మ తత్వమునందు తను అధివసించి ఉండాలి అని పరమాత్మ కోసం పరిగెత్తి ప్రయత్నించి ఏమవుతాడు? పరమాత్మ స్వరూపాన్ని పొందేటువంటి జ్ఞానాన్ని అఖండంగా సిద్ధింపజేసుకుంటాడు. ఆ సిద్ధింపజేసేటువంటిది ఆ యొక్క సహస్రార స్థానంలో నిలయుడై నిక్షిప్తుడై ఉన్నటువంటి శ్రీ గురు పరమాత్మ స్వరూపుడే అయినటువంటి వాడు ఆ భక్తులకి ఆ మోక్షం చెందాలి అనుకునేటువంటి వారికి ముక్తిని కోరేటువంటి వారికి ఇటువంటి పరమ ప్రయోజనాన్ని చేకూరుస్తాడు. అంతేకాదు పరమశాంత స్వరూపుడే అయినటువంటి శ్రీ సద్గురుదేవునికి నేను నమస్కరిస్తున్నాను. అది ఆ తత్వం అనేటువంటిది శాశ్వత తత్వం ఎటువంటిది అంటే పరమశాంతం. ఒకసారి ఒకంతసారి కొద్దిసేపు ఇలా ఉండదు, ఖండత్వంతో ఉండదు. శాశ్వతంగా సత్యంగా నిత్యంగా ఎల్లప్పుడూ సర్వవ్యాపకంగా మరి ప్రసన్నీకరణముతో పరమశాంతితో శాశ్వతమైనటువంటి శాంతముతో కూడుకొని విరాజిల్లేటువంటి ఆ పరమస్వరూపుడు పరమశాంత స్వరూపుడు అయినటువంటి శ్రీ ఆ తత్వాన్ని పొందింపజేయాలంటే ఆయన అదే తత్వమై ఉంటాడు, పరమశాంత స్వరూపత్వం. ఆ తత్వం కలిగినటువంటి శ్రీ సద్గురుదేవుని గురించి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను. ఆ విధంగానే గురు భక్తులైనటువంటి వారు జీవ బ్రహ్మైక్య యోగ పీఠాన్ని అధిష్ఠించాలి అంటే ముక్తిని కోరుకున్నటువంటి వాళ్ళు అయితే వారు నిజంగా ముముక్షువులే అయితే వారి యొక్క పరమ ప్రయోజనం నెరవేరాలి అంటే వారి యొక్క నిర్వికల్పమైన అఖండ జ్ఞానం యొక్క సిద్ధిని పొందాలి అంటే పరమశాంత స్వరూపుడైనటువంటి శ్రీ సద్గురుదేవుని ప్రతి ఒక్కరము కూడా భజించవలసిందే, ధ్యానించవలసిందే. ఆ జ్ఞాన మార్గాన్ని
దాన్ని అనుసరించి ప్రయత్నించవలసిందే. ప్రయత్నం అనేటువంటిది ప్రయోజనాన్ని సిద్ధింపజేస్తుంది. కాబట్టి ప్రాతశిరసి శుక్లాబ్జం ద్వినేత్రం ద్విభుజం గురుం వరాభైకరం శాంతం స్మరే తన్నామపూర్వకం. అంటే శిరస్సునందు తెల్ల తామర పుష్పము కలిగినటువంటి వాడు. ఇక్కడ తెలుపు అని ఎందుకు చెప్పారు అంటే, తెలుపు అంటే ఎటువంటి వర్ణాలు లేవు. ఇక అక్కడ మరి ఏ వర్ణం లేనప్పుడు ఉన్నటువంటిది తెలుపు అనేటువంటిది శుద్ధమైనది, స్వచ్ఛమైనది, శుచి అయినది. ఏ మాలిన్యము లేకుండా ఉంటేనే దాని యొక్క తెలుపు అనేటువంటిది ప్రకాశిస్తుంది. వెన్నెల వంటిది, ప్రకాశవంతమైనది. జ్ఞానం అనేటువంటిది ఆ యొక్క తెలుపు ధవల స్థితిలో ఉండేటువంటిదే జ్ఞానం. అది ఏ రంగుని కూడా పులుముకోల. ఒక రంగును పులుముకుంటే అది నచ్చిందో నచ్చలేదో తత్సంబంధమైనటువంటి వాసనలు, కోరికలు ఉత్పన్నమవుతాయి. కాబట్టి ఇక్కడ ఎటువంటి రంగు లేదు. ఏ విధంగా వెన్నెలకి ఏమి రంగు ఉన్నది చెప్పలేం. పరమాత్మ ప్రశాంత స్వరూపానికి ఏ రంగు ఉన్నది చెప్పలేం. అందుకే ఇక్కడ శిరస్సునందు తెల్ల తామర అంటే తెల్లని తామరను ధరించి ఉన్నటువంటి పుష్పము కలిగిన వాడు. అలా పుష్పము కలిగిన వాడు అంటే ధవల పుండరీకము వలనే. ధవలము, శ్వేతము, తెల్లని అన్నా కూడా అన్నీ కూడా తెలుపుకే సంభవించినటువంటి పర్యాయ పదాలు. అయితే అక్కడ ధవల పుండరీకము వలె, పుండరీకము అన్న తామరే. ఆ తామర అనేటువంటిది ఎలా అంటే ఎన్ని రేకులు అనేది మనం లెక్కించలేం. కానీ ఇక్కడ మనం సహస్రార కమలానికైతే సహస్రం అని చెప్తున్నాం. మనం చెప్పడమే సహస్రార కమలం అని చెప్తున్నాం. సహస్రము అంటే 1000 అని లెక్క కాదు, 1000కి మించి 1000 కానీ ఆ విధంగా ఉండేటువంటిది. ఇప్పుడు భిన్నము అన్నప్పుడు ఏ విధంగా అంటాము అంటే 1, 2 అన్నప్పుడు 2 అన్నప్పుడు అంకె నుండి అంకె వచ్చింది, 2 వచ్చింది. అదే 9 నుండి 9 దాటింది అంటే సంఖ్య వచ్చింది. అలాగే ఆ సంఖ్య కొన్ని కోట్లలో ఉండవచ్చు. లేదా భిన్నత్వం అంటే 2 కాడి నుండి 1 అంకె కాకుండా అంకె స్థానం తప్పి సంఖ్యకు వచ్చింది అంటే 2గా పరిగణించబడినవి. అలాగనే ఇక్కడ తెలుపు కాకుండా ఇతర రంగులతో మనం పోల్చి చెప్పుకున్నామా, ఇతరమైనటువంటి రంగులను, వర్ణాలను మనం పులుముకున్నట్లే. దాని ద్వారా మనకు అనేక రకాలైనటువంటి వాసనలు ఉత్పన్నమవుతాయి అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.